1500 కోట్లు సాధించిన ఒక సినిమాని నాగార్జున గారు వదులుకున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించిన ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నాగార్జున గారు ఎందుకు వదులుకున్నారు, అసలు ఆ ప్రాజెక్టు పేరేంటి, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అంటూ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు గూగుల్లో సర్చింగ్ చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున గారు నటనలో తక్కువ, లేకపోతే ఆయన చూపించే హావభావాలు తక్కువ అంటే దేంట్లో కూడా తక్కువ కాదు, క్రేజ్లో కూడా తక్కువ కాదు. ఆయన సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ ఆయనకున్నటువంటి క్రేజ్ మాత్రం అదే విధంగా ఉంది. ఇప్పటికీ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడు అనే ఒక పేరు వస్తే ముందుగా గుర్తుకొచ్చే నేమ్ ఏంటంటే ఖచ్చితంగా నాగార్జున గారి నేమ్ మాత్రమే. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చారు, వాళ్ళు బాడీ బిల్డింగ్ కావచ్చు, జిమ్లోకి వెళ్ళి కటౌట్లు భారీ 6 ఫీట్స్, సో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మన్మధుడు అంటే నాగార్జున గారి పేరే గుర్తుకొస్తుందంటే మరి ఆయన ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ అంటే ఎవరి పేరు చెప్పుకుంటాము, నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. సో అందులో ఒకరు ఈయన. సో మిగతా ముగ్గురు హీరోలకు కూడా రీసెంట్గా మంచి హిట్లు వస్తూ ఉన్నాయి, హిట్లు పడుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా చిరంజీవి గారికి ఎంత మంచి హిట్ పడిందో మనం చూసాం, మన శివశంకర వరప్రసాద్ గారి సినిమా. సో మరి ఇప్పుడు నాగార్జున గారు ఒక్కరే ఫామ్లో లేకుండా ఆయన చేసిన సినిమాలు కొంచెం వెనుకబడ్డారేమో అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. బట్ అంతే ఎంత విధంగా వెనక్కి వెళ్ళారో అదే విధంగా ముందుకు వస్తూ ఉన్నారనమాట. కింగ్ నాగార్జున గారు అంటే 100th మూవీతో రాబోతున్నారు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు ఈ 1500 సాధించినటువంటి సినిమా ఏది అంటే మనందరికీ తెలుసు, చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది దురంధర్ సినిమా. బాలీవుడ్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ విలన్ పాత్ర అక్షయ్ ఖన్నా గారు చేశారు. ఆ పాత్ర కోసం ముందుగా నాగార్జున గారిని సంప్రదించారంట మన డైరెక్టర్ ఆదిత్యధర్ గారు. అయితే ఇక్కడ నాగార్జున గారు ఎందుకు వదులుకున్నారు అంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి దీనికి. ఆయన అప్పుడే కూలీ సినిమా కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ 2 సినిమాల డేట్స్ అనేవి ఒకేసారి రావడం. సో మరి ఒకేసారి డేట్స్ వచ్చాయి, ఏ సినిమాకి డేట్స్ ఇవ్వాలి, నేను ఏ సినిమాని వదులుకోవాలని ఆలోచించినప్పుడు ఇక్కడ మరి కూలీ సినిమా అంటే మనకు రజనీకాంత్ గారు, ఇక్కడ రజనీకాంత్ గారికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి క్లోజ్నెస్ ఉంటుంది కాబట్టి సో మరి ఆయన ఏ దానికి ప్రిఫర్ చేయాలని నేను ఆలోచించినప్పుడు ఇంకా రజనీకాంత్ గారి కూలీ సినిమాతో వెళ్ళిపోయారు, ఈ సినిమాని వదిలేసుకున్నారనమాట. సో తీరా చూస్తే సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే సినిమా, ఏ సినిమానైతే నాగార్జున గారు వదులుకున్నారో అదే సినిమా 1500 కోట్లు కొల్లగొట్టింది ప్రపంచవ్యాప్తంగా. సో ఒకవేళ గనక అక్షయ్ ఖన్నా గారి పాత్ర అంటే ఆయన చేయకుండా నాగార్జున గారి ఒకవేళ పాత్ర చేసి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజాదరణ వచ్చేది, ఇంకా ఎక్కువగా కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కింద కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఓన్లీ నాగార్జున గారి విషయంలోనే కాదు, ఏ హీరో విషయంలో అయినా కూడా వాళ్ళ దగ్గరికి ఒక కథ రావడం, కొన్ని కారణాల వల్ల ఆ కథని వదులుకోవడం, తర్వాత వేరే హీరో చేయడం, ఇంకా అక్కడ వేరే వాళ్ళు చేసినప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం, ఇలాంటి సందర్భాలు చాలా సినిమాల్లో జరిగాయి. ప్రతి ఒక్క హీరో విషయంలో కూడా జరిగాయి, ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోల విషయంలో కూడా జరిగాయి. సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కొంచెం డిసప్పాయింట్నెస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో అదే డిసప్పాయింట్ని మాత్రం నాగార్జున గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు.